హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మీరు నా వెనకమాల చూస్తున్న డబుల్ బెడ్ మిల్ అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ మిల్ అండి. ఈ డబుల్ బెడ్ మిల్ అన్నిటికీ కూడా రేపు తెలంగాణ ప్రభుత్వం లక్కీ డ్రా అనేది నిర్వహించబోతుంది. ఫ్రెండ్స్, ఇంతకుముందు మీకు గుర్తుండే ఉంటుందన్నమాట. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలాగైతే డబుల్ బెడ్ మిల్లకు లక్కీ డ్రా అనేది తీశారు, సేమ్ అదే విధంగా ఇప్పుడు ప్రజెంట్ పంపిణీ చేయబోతున్న డబుల్ బెడ్ మిల్లకు కూడా లక్కీ డ్రా ద్వారా డబుల్ బెడ్ మిల్లు పంపిణీ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఈ డబుల్ బెడ్ మిల్ లక్కీ డ్రా అనేది మొత్తం 2 భాగాలుగా తీయబోతున్నారన్నమాట. ఒకటి దివ్యాంగులు అను వితంతులు ఎవరైతే ఉంటారో అటువంటి వారి కోసం ఒక లిస్టులో ఈ డ్రా అనేది నిర్వహించబోతున్నారు. రెండోది జనరల్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వారి కోసం మరొక లిస్టులో ఈ లక్కీ డ్రా అనేది కూడా నిర్వహించబోతున్నారనమాట. సో అసలు ఈ లక్కీ డ్రా అనేది ఎప్పుడు నిర్వహించబోతున్నారు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్ మిల్లు ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారో వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే L2 లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా నా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడం వల్ల వీడియో అనేది ఎవరైతే L2 లిస్ట్లో మిగతా వారు ఉంటారో అటువంటి వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో L2 లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చే నెల అంటే జూన్ నెలలో డబుల్ బెడ్ మిల్లు పంపిణీ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఫ్రెండ్స్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే 99% డబుల్ బెడ్ మిల్లు రెడీ అయిపోయాయి. మిగతా 1% మాత్రమే మనకి డబుల్ బెడ్ మిల్లు రెడీ అవ్వాల్సి అయితే ఉంది. అది కూడా మనకి డబుల్ బెడ్ మిళ్ళ చుట్టుపక్కల డ్రైనేజీ, మురుక్కాలువ ఇలాంటివన్నీ కూడా మనకి కొద్దిగా పెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా కంప్లీట్ అయిన వెంటనే మనకి ఏవైతే డబుల్ బెడ్ మిల్లు పూర్తయ్యాయో ఆ ఇళ్ళు మొత్తం మనకి తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే L2 లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి లక్కీ డ్రా ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. సో తెలంగాణలో మళ్ళీ లక్కీ డ్రా అనేది స్టార్ట్ అయ్యే సమయం అయితే వచ్చేసిందనమాట. ఎవరైతే L2 లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా రెడీగా ఉండండి. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ రిక్వెస్ట్ కూడా మీకోసమేనమాట. సో ఎవరైతే L2 లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ను తప్పకుండా మీరు ఆన్లో పెట్టుకోండి, అంటే రీఛార్జ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీకు మున్సిపాలిటీ వాళ్ళు కాల్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీ పేరు కనుక L2 లిస్ట్లో కనుక ఉన్నట్లయితే 100కి 100% అనేది మీకు డబుల్ బెడ్ మిల్లు శాంక్షన్ అయినట్లే. ఫ్రెండ్స్, ఎవరి పేరైతే డబుల్ బెడ్ మిల్ ఆ లిస్టులో ఉంటుందో వారి పేర్లే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు లిస్టు రూపంలో తయారు చేసి మీ యొక్క వార్డ్ ఆఫీస్కి ప్రభుత్వం రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇదే పద్ధతిలో తెలంగాణలో డబుల్ బెడ్ మిల్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరైతే మన వీడియో చూస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో డబుల్ బెడ్ మిల్ గురించి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, డబుల్ బెడ్ మిళ్ళకు సంబంధించి మీరు ఏ లిస్ట్లో ఉన్నారో తప్పకుండా కింద నాకు కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల పక్క వారికి కూడా ఉపయోగం అయితే ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఏ లిస్ట్లో ఉన్నారో ఏ లిస్ట్లో ఉండకూడదు అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుందన్నమాట.